నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు వదిలేలేరండి. ఇప్పుడు ఏకంగా కోర్టును ఆశ్రయించారు. నాకు ఇచ్చి తీరాల్సిందే, వీళ్ళు ఇవ్వట్లేదు ఎటుకుడి, మీరన్నా శాంక్షన్ చేయండి అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా చూస్తే కోపం తెచ్చుకోవాలో తెలియట్లేదు, జాలి పడాలో తెలియట్లేదు, లేకపోతే నవ్వుకోవాలో తెలియట్లేదు. ఎందుకంటే మినిమం కామన్ సెన్స్ అనేటువంటిది ఈ పార్టీకి పోయింది అనుకుంటున్నాను నేను. ఓకే. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, లేకపోతే ఎవరి మాట నా వింటూ ఉంటే ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అసెంబ్లీకి వచ్చేట వరకు ఇప్పుడు మన రాజ్యాంగంలో 3 ప్రధానమైనటువంటి అంగాలు ఉన్నాయి. ఒకటి లెజిస్లేచర్, రెండోది ఎగ్జిక్యూటివ్, మూడోది జ్యుడిషియరీ. వీలైన కాడికి ఒక వ్యవస్థలో రెండోది కలుగు చేసుకోదు, అన్లెస్ అక్కడ ఏదైనా రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతూ ఉంటే తప్పితే. మీకు అసెంబ్లీకి వచ్చే వరకు స్పీకర్ ఈజ్ ద సుప్రీం. ఎలాంటి నిర్ణయాధికారం అయినా సరే ఆయనదే తీసుకోవాలి, కానీ ఆయనకి డైరెక్షన్ ఇచ్చేటువంటి అధికారం కోర్టుకు లేదు. కొన్ని ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో మరీ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే తప్పితే అలాంటి అవకాశమే లేదు. దీనికి ఉదాహరణ కూడా మనం చెప్దాం. మీకు 2014-19 మధ్యలో వీళ్ళు మధ్యలో కొంతమంది రోజాని, వీళ్ళని, వాళ్ళని కొంతమందిని శాశ్వతంగా సస్పెండ్ చేశారు. ఎవరు? కోడెల సుప్రసాదరావు గారు, అప్పుడు ఉన్నటువంటి స్పీకర్. వీళ్ళు కోర్టులకు వెళ్ళారు. మమ్మల్ని ఏదన్నా ఉంటే 1 రోజు, 2 రోజులు, 10 రోజులు, కానీ శాశ్వతంగా మమ్మల్ని ఇది చేయటం ఏంటనేటువంటిది చాలా రోజులు కోర్టులో నడిచింది. ఏమైందండి? ఫైనల్గా నిర్ణయాధికారాన్ని మీరు దాంట్లో ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్ విచారించి మీరే తీసుకోండి మళ్ళీ స్పీకర్కే వదిలేశారు. అని సో చట్టబద్ధంగా లేకపోయినప్పటికీ కూడా 10% సీట్స్ ఉంటేనే ప్రతిపక్ష హోదా అనేటువంటిది ఒక సాంప్రదాయం నడుస్తూ ఉంది. అన్ని రాష్ట్రాల్లో అది పాటిస్తున్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితి ఆయనకు వస్తుందని ఊహించుకోకుండా అప్పట్లో మాట్లాడిన మాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. అవును. ఏమని? మీరు 23 మంది ఉన్నారు, నేను ఒక 4-5 కనుక ఇటు లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి రికార్డ్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు ఆ రోజు నువ్వు అధికారంలో ఉంటేనే 10%కి తక్కువ ఉంటే వాళ్ళకేమో ప్రతిపక్ష హోదాకి అవకాశం ఉండదా? ఈ రోజున మీకు 10% కంటే తక్కువ వచ్చినాయి కాబట్టి నాకు ఇప్పించండి అని చెప్పేసి నా పెన్సిల్ తీసుకున్నాడని హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేస్తారు చూసారా స్కూల్లో. మరీ చిన్నపిల్లాడి వ్యవహారం లాగా ఉంది తప్పితే కనీస కామన్ సెన్స్ నాకు తెలుసా వేసేటువంటి లాయర్లు కూడా ఎలా వేస్తున్నారు అనేటువంటిది నాకు ఇప్పటికీ అనుమానం. గతంలో మీరు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వందల కేసుల్లో మొట్టికాయలు పడ్డాయి. అవును. ఒక సందర్భంలో అసలు చట్టబద్ధ పాలన జరుగుతుందా లేదా ఆంధ్ర రాష్ట్రంలో అనేది మేము సమీక్షిస్తామని కూడా హైకోర్టు అంది. సో కొన్ని కేసుల్లో అయితే ఐపీఎస్లని, ఐఏఎస్లని పిలిపించి కోర్టు సమయం అయిపోయేదాకా నుంచో పెట్టారు వాళ్ళని. పుస్తకాలు చేతికిచ్చి సెక్షన్లు చదవండి అన్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే కనీసం లా చదువుకున్నటువంటి లాయర్లు, ఈ అడ్వకేట్ జనరల్ ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు, వీళ్ళన్నా చెప్పొద్దు సార్ పరువు పోదు సార్ అక్కడికి వెళ్తే మనకు చివాట్లు పడతాయండి, వాళ్ళు అసహించుకుంటారండి అని. వీళ్ళకి భయం. ఇప్పుడు ఆయన సుధాకర్ రెడ్డి ఉన్నాడు కదా, మన పొన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఈ భజన పరులు. అసలు ఈయన ఏమంటే ఈయన ఒక మాట చెప్తే 2 మాటలు. అసలు చట్టబద్ధంగా ఉందా లేదా, చట్టం పరిధిలో ఉందా లేదా, అక్కడ గెలిచే అవకాశం ఉందా లేదా, ఇది లేకుండా ఈయన ఏమంటే వేసేయటం, అక్కడ పోయి కాదంటారు, ఈసారి ఇక్కడ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇదే పని. అసలు ప్రజా తీర్పుని ఎందుకు గౌరవించట్లేదండి వీళ్ళు? అది హక్కుగా భావిస్తున్నాడు ఆయన. ఆయన ఏంటంటే ఆయన వాదన మీరు విన్నారు కదా, నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటేనే నా వాదన వినిపించడానికి అసెంబ్లీలో అవకాశం ఉంటుంది అనేటువంటిది ఆయన వాదన. ఇప్పుడు దానికి మొన్న కూడా ఎవరో మిత్రులు మాటల్లో వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లోక్సత్తా నాయకుడు ఎవరైతే ఉన్నారో జయప్రకాష్ నారాయణ గారు, ఆయన ఒక్కడే ఉండేవాడు ఆ పార్టీ తరపు నుంచి. ఆయన వాదన, ఆయన వాయిస్ ఆ రోజున వినిపించలేదా సభలో? ఆయన మాట్లాడుతుంటే చక్కగా ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు దాకా అందరు చక్కగా వినేవాళ్ళు కదా. నీ దగ్గర సబ్జెక్ట్ ఉండి
నువ్వు మాట్లాడేటువంటి పాయింట్లో దమ్ముంటే ఒక్క మెంబర్ ఉన్నా ఎందుకు వినరు? అది కాకుండా మనకి దానికంటే ముందు ప్రోటోకాల్స్, మనకి వెనకాల కాన్వాయ్, తర్వాత వచ్చి దాంట్లో లేటెస్ట్ మోడల్ వెహికల్స్, జామర్స్, మంది, మార్బలం. ఇప్పుడు 900 మందితో పెట్టుకున్నారు కదా భారతదేశంలో. నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రికి అంతమంది ఉన్నట్టు సెక్యూరిటీ. అయిపోయిన తర్వాత 30 అడుగులు కోట కట్టుకొని ఫెన్సింగ్ వేసుకున్నటువంటి వ్యక్తి కూడా చాలా, మీరు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాలనలోకి వచ్చిన దగ్గర నుంచి కనుక 1, 2, 3, 4 అనేటువంటిది లెక్కేసుకుంటూ వెళ్తే, ఇది నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను, దాని మీద ఎవరైనా కనుక మనసు పెట్టి వర్కౌట్ చేస్తే ఒక 40-50 వరల్డ్ రికార్డ్స్ ఉంటాయి అతని పేరు మీద, గిన్నీస్ బుక్లో ఎక్కించదగ్గవి. అందుకే కేస్ స్టడీ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంతే, ఇదొక కేస్ స్టడీ. ప్రపంచంలో ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, సర్వే రాళ్ల మీద తన బొమ్మ వేసుకున్నవాడు ఎవరన్నా ఉన్నారా? మీరు వెతకండి. ఈవెన్ నియంతలు కూడా ఉండరు. అలాగే దక్షిణ కొరియాలో మరి వేసుకున్నాడో లేదో తెలియదు, వాడు ఒకడు వేసుకుంటే అవకాశం అయితే ఉంది. కానీ అతను కూడా ఇలాంటి పిచ్చి పని చేసి ఉంటాను అనుకోను నేను. మిగతా పిచ్చి పనులు చేస్తారు. ఓకే. తర్వాత ప్రైవేట్ ఆస్తులైనటువంటి మన పాస్ పుస్తకాల మీద తన బొమ్మ ఎంచుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా అంటే మీకు చరిత్రలో ఎవ్వరు కనపడరు. అది సమాజ శ్మశానమా, పార్టీ ఆఫీసా, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసా, ప్రైవేట్ స్కూలా, ఏది సంబంధం లేకుండా అన్నిటికీ పార్టీ రంగులు వేయించుకున్నాడు కూడా ప్రపంచవ్యాప్తంగా మీకు ఎవరు కనిపించరు. ఈ పేర్ల పిచ్చి ఓకే ఉందండి, చరిత్రలో ఈ పేర్ల పిచ్చి కూడా చర్చించుకుంటారుగా ఖచ్చితంగా. ఇప్పుడు తుగ్లక్ని మనం ఇప్పుడు దాకా ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయింది, ఎందుకు ఆయన పేరును తలుచుకుంటున్నాం? రేపు పొద్దున రాజకీయ నాయకులు ఏం చేయాలని కొంతమందిని ఆదర్శంగా తీసుకొని నేర్చుకుంటారు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులను చూసి ఏం చేయకూడదో నేర్చుకుంటారు. అలాగే ఇప్పుడు నేను చెప్తున్న లిఫ్ట్లో మీరు కనుక గమనిస్తే చాలామంది మర్చిపోతున్న పాయింట్, ఈ 5 సంవత్సరాలు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజాధనంతో కట్టినటువంటి ప్రజావేదికని రాగానే మొట్టమొదటి కార్యక్రమంగా కూలగొట్టినాడు కూడా దాదాపుగా ప్రపంచంలో ఎవడు ఉంటాడు. ఇలా 1, 2, 3, 4 తీసుకొని వెళ్తే మీరు టీచర్లను తీసుకెళ్ళి వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టించినటువంటి వాడు ప్రపంచంలో ఏ నాయకుడు ఉండడు. ఇలాగ 100 పైన పాయింట్లు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఒక వరవడిలో వెళ్ళిపోతున్నారు. అది నువ్వు సాధించుకోవాల్సింది, కోర్టుల ద్వారా తెచ్చుకోవాల్సింది కాదు. గౌరవంగా రండి, 11 మందే, 23 మంది ఉండి దాంట్లో 4 మీ పంచన చేరితే 5 సంవత్సరాల పాటు ఎలాంటి పోరాటం చేశారు తెలుగుదేశం వాళ్ళు? మీరు పెట్టిన కేసులు ఎదుర్కొన్నారు, మీరు చేసిన దౌర్జన్యాలను ఎదుర్కొన్నారు, దాష్టీకాలను ఎదుర్కొన్నారు, కార్యకర్తలను చంపితే పడ్డారు. మళ్ళీ అంత గట్టిగా పోరాటం చేస్తే కదా ఇవాళ 124 సీట్లతో వచ్చింది. ఇది కదా కావాల్సింది. అంటే ఏంటంటే అక్కడ కూడా ఇవ్వలేదనుకోండి, సరే ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి ప్రతిపక్ష నేతగా నేను ఇక రాను అసెంబ్లీకి, ఓకే, ఏదో ఒక ఏదో ఒక టైం పాస్ చేయటం. ఒకవేళ ఇచ్చినా ఉండలేదు కదండి అప్పుడు. వాళ్ళు ఎవరని తెలుసండి వాళ్ళకి. ఓకే టైం ట్రాక్ చేయడానికి అదిగో కోర్టుని అడిగాం, అది వచ్చినాక వస్తాం. ఈ లోపల ఒక 6 నెలలు సంవత్సరం గడుచుద్ది. మళ్ళీ అదిగో సుప్రీంకోర్టులో వేసాం, అది వచ్చినాక వస్తాం. ఇదేనా అండి పాలకులకు ఉండాల్సిన లక్షణాలు? పాలకులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే అంజీ గారు 151 సీట్ల దగ్గర నుంచి 11 సీట్లకి ఎందుకు పడగొడతారండి ప్రజలు? అవి లేవనే కదా. ఓకే, మార్పు లేదైనా మార్పు లేదు. ఓకే, ఇప్పుడు ఇంత దారుణమైన ఓటమి జరిగితే 2 జరగాలి. ఒకటి, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలి, లేదా తన తప్పులు తను సమీక్ష చేసుకోవాలి. ఈ 2 కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 3వ మార్గాన్ని ఎంచుకున్నారు. ఏంటంటే ప్రజల్ని తప్పు పట్టడం, నేను మేలు చేసినా మీరు ఓట్లు వేయలేదని, తన కింద ఉన్న నాయకులను తిట్టడం, మీ మూలాన ఓడిపోయానని, లేదా ఈవీఎంల మూలాన ఇది చేసాం, లేదా ముగ్గురు కలిసి వస్తారు నీకు తెలీదా? ఎవరు వచ్చినా నా ఇంటికి కూడా బీకలేవన్నావుగా, మరి ఏమైంది? వాళ్ళ గుండు కొట్టేశారు శుభ్రంగా. అందుకనే ఏంటంటేనండి ఇప్పటికి కూడా ఇంకా ఇమ్మెచ్యూర్డ్గా, అతనికి 50 ఏళ్ళు వచ్చినాయి, టీన్స్లో ఉన్నటువంటి చిన్నపిల్లాడు చేసినటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు. ఒక రకంగా చాలామంది ఆయన మీద కోపగించుకుంటున్నారు, కానీ ఆయన మానసిక స్థితిని తలుచుకొని మనం జాలిపడాలి ఆయన మీద అనేటువంటిది నా అభిప్రాయం.